Safety. హలో పిల్లలారా, ఈ కథ విందాం. ప్రేమ యొక్క శక్తి. ఒకప్పుడు గుణశీలన్ అనే రాజు అనారోగ్యంతో మంచం మీద చాలా కాలం గడిపాడు. అతడిని చూసేందుకు చాలా మంది సందర్శకులు వచ్చారు. ఒక కులీనుల బృందం పుష్కలంగా పండ్లతో రాజు వద్దెళ్లి రాజు ఆరోగ్యం గురించి ఆరా తీశారు. అకస్మాత్తుగా ఒక రైతు సెక్యూరిటీని బద్దలు కొట్టి రాజు పడకగదిలోకి చొరబడ్డాడు. రాజును చూసేందుకు ఇంటి నుంచి చాలా దూరం నడిచానని రైతు తన వాదనలో పేర్కొన్నారు. అతను ముందుకు సాగే, నేను మా కమ్యూనిటీ యొక్క గొప్ప దేవతకు భోజనం సమర్పించాను. మీ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను రాజు. నేను ఆ నైవేద్యాలను మీకు తీసుకువచ్చాను. దయచేసి ఈ సమర్పణలను ఆమోదించండి, తద్వారా మీరు త్వరలోనే మంచి అనుభూతి చెందుతారు. అతను భోజనం తీసుకువచ్చాడు మరియు అది పాడైపోవడంతో చాలా భయంకరమైన వాసన వచ్చింది. రాజు చుట్టూ ఉన్నవారంతా అసహ్యంతో ముక్కున వేలేసుకున్నారు. కాని రాజు దయతో ఆహారాన్ని స్వీకరించి తన ముత్యాల నెక్లెస్ను రైతుకు అందించాడు. అది చూసిన ఓ మహానుభావుడు ప్రశ్నించాడు, పాడైపోయిన ఫుడ్ మార్కింగ్కు బదులుగా మీరు పెర్ల నెక్లెస్ను ఎందుకు ఇచ్చారు? ఆహారం చెడిపోయినప్పటికీ రాజు స్పందించాడు. తన ప్రార్థనలు, నైవేద్యాల ద్వారా నేను బాగుపడాలన్నది ఆ అమాయక రైతు నినాదం. తన గ్రామం నుంచి నడుచుకుంటూ వెళ్లాడు. అతని అభిమానం నిజమైనది మరియు అతని హావభావాలకు నేను ముగ్ధుడయ్యాను. నిజమైన ప్రేమ వెలకట్టలేనిది. నా పెరల్ నెక్లెస్ అతని గొప్ప అభిమానానికి సాటి కాదు. కాబట్టి పిల్లలారా, మన ప్రేమ నిజమైనదైతే భగవంతుడిని మన వైపు ఆకర్షించే సామర్థ్యాన్ని కలిగి ఉందని ఈ కథ సూచిస్తుంది. మరో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు వీడ్కోలు పలికారు.